ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. తెలంగాణలో మద్యం టెండర్ల దరఖాస్తుల గడువు పొడిగించారు. ఈ నెల 23 వరకు గడువు పెంచుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రకటించారు. శనివారం బీసీ బంద్ కారణంగా బ్యాంకులు మూతపడడంతో దరఖాస్తు చేసుకోలేకపోయామని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. పలువురు విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల గడువును పెంచుతున్నట్లుగా తెలిపారు. దీంతో ఈ నెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రా వాయిదా పడింది. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో ఈ డ్రాను తీయనున్నారు. రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించి సెప్టెంబర్ 26న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. క్రితంసారి మద్యం విధానంలో 2 లక్షల రూపాయలుగా ఉన్న రుసుం ఈసారి 3 లక్షల రూపాయలకు పెంచారు. మొత్తం 2620 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే శనివారం నాటికి 85,363 దరఖాస్తులు వచ్చాయి. నిన్న ఒక్కరోజే 38,754 దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. తెలంగాణలో మద్యం టెండర్ల దరఖాస్తుల గడువునైతే పొడిగించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, నిన్న జరిగిన బీసీ బంద్ కారణంగా మద్యం టెండర్ల దరఖాస్తుల గడువునైతే పొడిగించారు. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీయనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్స్కి సంబంధించి గడువుని పెంపొందించడం వెనుక అటు బీసీ బంద్ ప్రధాన కారణంగా చెప్తున్నారు. శనివారం బీసీ బంద్ కారణంగానే చాలామంది టెండర్స్కి రావాల్సినటువంటి వాళ్ళు ఒకవైపు బ్యాంకులు పనిచేయకపోవడం, దాంతోపాటు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ఆ టెండర్స్కి అటెండ్ అవ్వలేకపోయినటువంటి వాళ్ళు ఫిర్యాదు చేయడం మేరకే దీన్ని పొడిగించినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే 23వ తారీఖున డ్రా తీయాల్సి ఉంటుంది. శనివారంతో కానీ టెండర్స్ ముగింపు జరిగి ఉంటాయి, కానీ ఆ ముగింపు జరగలేదు కాబట్టి 23వ తారీఖు వరకు పెంచామని చెప్తున్నారు. ఈ రోజు ఆదివారము, రేపు దీవాళీ కావడంతో ఈ 2 రోజులు కూడా అటు బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి 3 రోజులు 21, 22, 23 మాత్రమే 3 రోజులు గడువు పెంచినట్లుగా తెలియజేస్తున్నారు. ఎవరైనా దరఖాస్తుదారులను వస్తే డైరెక్ట్గా డీడీ తీసుకొని అటు తమ జిల్లాలకి సంబంధించినటువంటి ఎక్సైజ్ ఆఫీసెస్ కానీ లేకపోతే ఆబ్కారీ శాఖ కానీ వెళ్ళి అక్కడ దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒకవైపు గతంలో అంటే 2023కి సంబంధించినటువంటి అది దరఖాస్తులకి సంబంధించి 132,000కి పైగానే దరఖాస్తులు వచ్చాయి. చివరి 2 రోజులు చాలా కీలకంగా ఉన్నాయి. అంటే గడువు ఉన్నటువంటి 2 రోజుల ముందే ఎక్కువగా దరఖాస్తులు వస్తాయి. ఏ జిల్లాలలో ఎంతవరకు దరఖాస్తులు వచ్చాయి, ఏ జిల్లాలలో తక్కువ దరఖాస్తులు వచ్చాయో చూసుకొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అంటే దరఖాస్తులు వేసేటువంటి వాళ్ళు ఆయా జిల్లాలలో ఎక్కువగా అప్లికేషన్స్ వేస్తూ ఉంటారు. ఈసారి కూడా అదే భావించినటువంటి దరఖాస్తుదారులు చివరి వరకు శనివారం రాత్రి దాదాపు 12 గంటల వరకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. చాలా వరకు డీడీలు తీసుకొచ్చినటువంటి వాళ్ళని వెనక్కి పంపకుండా 2 గంటల ప్రాంతంలో కూడా ఆ డీడీలని అటు అధికారులు స్వీకరించారు. కాబట్టి ఇంకా మాకు టైం ఉంటే దరఖాస్తులు చేసుకునే వాళ్ళమి, బీసీ బంద్ కారణంగా చాలా వరకు మేము దరఖాస్తులకి రాలేకపోయాము అని చెప్పేసి అటు ఎవరైతే దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఈ గడువును పెంచాము అని చెప్తున్నారు. అయితే 3 రోజుల్లో 30,000కి పైగా, ఇప్పటికే 88,000 అప్లికేషన్స్ దాటాయి కాబట్టి చివరి 3 రోజులు అనేది దాదాపు 30 నుంచి 40,000 వరకు వస్తాయి. కాబట్టి గత ఏడాది వచ్చినటువంటి అప్లికేషన్స్ కంటే కూడా ఈ ఏడాది 10% ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని కూడా అటు అధికారులు ఎస్టిమేషన్ వేస్తున్నారు. అటు దరఖాస్తుదారులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీసీ బంద్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సంఘీభావం తెలిపాయి, దాంతోపాటు మద్దతుని కూడా తెలిపాయి. కాబట్టి మేము కూడా దానికి కట్టుబడే ఉన్నాము. కాబట్టే మాకు దరఖాస్తులు గడువు పెంచితే మేము టెండర్స్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మాకు అని చెప్పిన నేపథ్యంలోనే ఈ గడువు పెంపొందించినట్లు తెలుస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉంటాయి. ఎక్కువగా రంగారెడ్డి అదేవిధంగా హైదరాబాద్లో దరఖాస్తులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ షాప్స్ కూడా ఎక్కువ శాతం ఉండడంతోనే దరఖాస్తులు ఎక్కువ ఇక్కడికి
వస్తుంటాయి. ఈసారి కూడా ఈ 2 ఉమ్మడి జిల్లాలు అనేది మొదటి ప్లేస్లో ఉన్నట్లు చెప్తున్నారు. 23వ తారీఖున దరఖాస్తులు సాయంత్రం వరకు స్వీకరిస్తారు. ఆ తర్వాత 27న ప్రతి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఆయా కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్లు డ్రా తీస్తారు. ఎవరికి ఇదంతా కూడా ఒక లక్కీగానే భావిస్తూ ఉంటారు దరఖాస్తుదారు. ఎన్ని దరఖాస్తులు వేసినప్పటికీ కూడా ఆ టెండరింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే లక్కీ డ్రా తీస్తారో ఆ టైంలో ఎవరికి ఆ లక్ ఉంటే వాళ్ళకే వస్తుంది అని చెప్పేసి ఆ దరఖాస్తుదారులు భావిస్తారు. అందుకే చాలా వరకు దరఖాస్తులకి లిమిట్ అంటూ ఒక వ్యక్తి ఇన్ని దరఖాస్తులే చేయాలి అనేది అలాంటిది ఏది లేదు కాబట్టి ఒక్కొక్కరు 20 నుంచి 30 వరకు వేస్తూ ఉంటారు. ఈసారి గతం కంటే కూడా ₹1,00,000 ఫీజు అధికంగా ఉన్నప్పటికీ మద్యం టెండర్స్ ఎలా అయినా సరే చేజెక్కించుకోవాలనే ఉద్దేశంతోనే వ్యాపారస్తులంతా ముందుకు వచ్చి సామాన్యుడు కూడా ఈసారి ఎక్కువగా దరఖాస్తులు వేశారు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కేవలం లక్ ద్వారానే ఒకవేళ ఈ మద్యం షాప్స్ వస్తే లక్ బిజినెస్ కూడా బాగుంటుంది, ఎక్కువగా లాభాలు వస్తాయని ఉద్దేశంతోనే ఈ రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతాలలో పూర్తిగా డెవలప్ అయినటువంటి ప్రాంతాలలో వేస్తే ఖచ్చితంగా వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎక్కువగా టెండర్స్ కూడా వస్తూ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత. తెలంగాణలో మద్యం టెండర్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. నిన్న బీసీ బంద్ నేపథ్యంలో ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీయనున్నారు. అయితే 23 వరకు కూడా ఈ గడువు పెంచుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ అయితే ప్రకటించారు. నిన్న ఒక్కరోజు 38,000 వరకు కూడా అప్లికేషన్లు అయితే వచ్చాయి.